సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వారు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఐసీడీఎస్ వింగ్లో చేయాల్సిన ఒక ప్రోగ్రాం పోషణ పక్వాడా అనే దాని గురించి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించి ఆ థీమ్స్ ప్రకారం ప్రచారం చేయాల్సిందిగా మాకు సూచనలు ఇచ్చున్నారు. దాని ప్రకారంగా మేము మొట్టమొదటి ఏంటంటే తల్లి బిడ్డ ఆరోగ్యం. ఆ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటే పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, ఇంట్లో సొసైటీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయమన్నారు. ఇంకోటి ఏంటంటే 2 సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఆ టైంకి 80% అయిపోద్ది కాబట్టి 6 ఇయర్స్ వచ్చేటప్పటికి 90% బ్రెయిన్ డెవలప్మెంట్ అయిపోద్ది. మనం గమనించుకుంటే ఆ వయసులోనే పిల్లలు ఎక్కువ హెరాస్మెంట్కి గురవుతారు. ఎందుకంటే మీరు అది మీ ఐడియాకి అది వస్తుందా రాదా అనేది ఉద్దేశంతో చెప్తున్నాను. పిల్లలు ఇలా ఇస్తాం, ఒకటి తీసుకోవడానికి ట్రై చేస్తారు, మళ్ళీ ఇలా తీసేస్తాం, మళ్ళీ ఇస్తాం, మళ్ళీ తీసి వెనక పెడతాం, అప్పుడే అరుస్తాడు కదా. అది ఒక చిరాకుని అతనికి క్రియేట్ చేయడం, అదేం మంచి పద్ధతి కాదు. ఆ అబ్బాయిని మనం ఎంటర్టైన్ చేయడం కాదు, ఇది చాలా తప్పు. చాలామంది కొంచెం పెద్ద పిల్లలు ఉంటే చిన్నపిల్లల్ని అలాగే ట్రీట్ చేస్తారు. నిన్ను దొంగోడికి ఇచ్చేస్తాను, లేకపోతే నిన్ను పిచ్చోడికి ఇచ్చేస్తాను, ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు పిల్లలతో. అప్పుడు ఆ బ్రెయిన్ ఎలా డెవలప్ అవుద్ది చెప్పండి? ఒక భయంతో కూడినటువంటి ప్రకంపనలు బుర్రలో వస్తాయి. మీకు ప్రకంపన అంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, తల్లి బిడ్డకి పాలు ఇవ్వాలనుకోండి, ఆకలితో ఏడుస్తున్నాడు అనగానే అమ్మాయి ఆ పిల్లని తీసుకుని పాలు ఇవ్వడం మొదలు పెట్టేస్తుంది. పిల్లాడు పాలు తాగుతాడు. అది ఎందుకని వస్తుంది? ఆ ప్రకంపన ఎలా వస్తుంది మైండ్లోకి? బిడ్డ డిమాండ్ ఏంటి? పాలు తాగడం కదా. దాన్ని బట్టి తల్లికి ఆటోమేటిక్గా పాల ప్రొడక్షన్ ఎలాగైతే వస్తుందో, ఇలా భయంకరమైన విషయాలు పిల్లలకు చెప్పడం పట్ల వాళ్ళు కూడా అలాగే కొంచెం వేరేగా తయారవడానికి అవకాశం ఉంటుంది. అందుకని 6 ఇయర్స్ వచ్చే వరకు కూడా పిల్లలకు అలాంటివి చెప్పకుండా చాలా మంచి విషయాలు చెప్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, చంటి పిల్లడు నేను ఎక్కువ సార్లు అటు వెళ్ళాను అనుకుండా, వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకుందాం, నన్ను చూడంగానే దగ్గర రావడానికి ప్రయత్నిస్తాడు కదా. అదే నేను కొత్త ఏరియాకి వెళ్ళి ఒక పిల్లడిని ఎత్తుకుంటే ఏడుస్తాడు. అంటే సంకేతం వెళ్తున్నట్టేనా? మన వైబ్రేషన్స్ ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి. పిల్లలకి ఎప్పుడు కూడా మంచి విషయాలను మాత్రమే చెప్పాలి. తల్లి తండ్రి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎంత పరిశుభ్రంగా ఉండాలి, ఎలా చదువుకోవాలి, ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో ఏమాత్రం రహస్యం లేకుండా తల్లిదండ్రులతో పిల్లలు మాట్లాడగలగాలి. అదే మంచి కుటుంబం. ఆ తల్లిదండ్రులే పిల్లల్ని బాగా పెంచినట్టు. నాకు అమ్మకి చెప్పడానికి భయం, నాన్నకి చెప్పడానికి భయం అన్నాడంటే సంథింగ్ లోపం ఆ ఇంట్లో డెఫినెట్గా ఉంటుంది. ఆరోగ్యం అంటే ఫిజికల్ హెల్త్ ఒకటే కాదు, మానసికమైన దాన్ని కూడా ఆరోగ్యమనే అంటారు. దాన్ని మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. 2 సంవత్సరాల్లో పిల్లల్ని పెంచడం విషయంలో కూడా చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పిల్లలకి స్క్రీన్ టైం తగ్గించాలి. 3వ కాన్సెప్ట్ అది. ఆ స్క్రీన్ టైం ఎందుకు తగ్గించాలంటున్నారు? పిల్లలకు ఒక ఫోన్ ఇచ్చేస్తున్నారు, పెద్దవాళ్ళకు ఒక ఫోన్ తీసుకుని చూసుకుంటున్నారు. ఇదే చూడడమే తప్ప వాడికి ఫిజికల్ ఎక్సర్సైజు లేదు, ఒక బ్యాలెన్స్డ్గా వ్యవహరించడం, సొసైటీతో ఎలా వ్యవహరించాలన్నది కూడా తెలీదు. అందుకని ఇప్పుడు దీంట్లో ఈ కాన్సెప్ట్లో భాగంగా మగవాళ్ళని పిల్లలు తీసుకుని అంగన్వాడీ సెంటర్కి వెళ్ళటం కానీ, గుడికి తీసుకెళ్ళటం కానీ, పార్కుకి తీసుకెళ్ళి ఆడించడం కానీ, చర్చికి తీసుకెళ్ళటం కానీ, మసీదుకి తీసుకెళ్ళటం కానీ, ఏదో ఒక ప్లేస్ తీసుకెళ్ళి కాసేపు వాళ్ళతోటి వెళ్ళాడుకోవాలి, వాళ్ళని ఆడించాలి. అప్పుడు ఆటోమేటిక్గా స్క్రీన్ టైం తగ్గుతుంది. నేను ఈ సందర్భంలో ఆలోచించేది ఏంటంటే, పిల్లలకి ఒక్కడికే కాదు స్క్రీన్ టైం తగ్గించాల్సింది, మనం కూడా తగ్గించుకోవాలి. డెఫినెట్గా మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇంట్లో మనం సెల్ ఫోన్ చూస్తూ ఉంటే పిల్లల్ని చూడొద్దంటే ఊరుకుంటాడా? డెఫినెట్గా మనం మానేయాలి. కనీసం పిల్లలు ఇంట్లో ఉన్నంతసేపు అయినా సరే మ్యాక్సిమం అవసరమైన దానికి తప్ప మిగతా వాటికి సెల్ ఫోన్లు వాడొద్దు దయచేసి. సొసైటీ మ్యాక్సిమం నాశనం అయిపోయిందల్లా దీన్ని మనం తప్పుగా వాడుకోవడం వలన. దీన్ని మంచిగా వాడుకుంటే మంచి పరీక్షలు రాయొచ్చు, మంచి మార్కులు సంపాదించవచ్చు. కానీ మ్యాక్సిమం తప్పుగా వాడుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాం మనం. సో దాన్ని మనం కూడా మన వంతుగా మనం కూడా స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైం పిల్లలకి డెఫినెట్గా తగ్గించాలి, బయటికి తీసుకెళ్ళి ఆడించాలి. అది ప్రతిరోజు
ఆ సెలవు రోజు వచ్చిందంటే అసలు మ్యాగీ తినకుండా ఆ రోజు గడవదు. అంటే నేను కంపెనీ పేరు ఇక్కడ ప్రస్తావించట్లా. ఏదైతే అందులో పదార్థం ఉంటుందో దాన్ని అంత ఇష్టపడేదాన్ని నేను. అది మానడానికి అంత కష్టపడాల్సి వచ్చింది. అంటే జస్ట్ మధ్యలో వచ్చింది అలవాటు. కొన్ని రోజుల్లోనే నేను దాన్ని మానుకున్నాను. ఎందుకంటే దాని యొక్క ప్రభావం మన లివర్ మీద, కొన్నాళ్ళకి మన మనసు మీద కూడా ఉంటుంది. అవన్నీ కూడా స్టంటింగ్. పిల్లలు పుట్టిన తర్వాత స్టంటింగ్ మనం కొలుస్తాం. కానీ గర్భస్థ శిశువుగా ఉండగానే స్టంటెడ్ చైల్డ్ ఉంటాడు పొట్టలో. ఎందుకని? ప్రయత్నాలు అయితే చెయ్యాలో అన్నీ చెయ్యాలి. మీకు దానికి మనం సోమవారం సపరేట్గా కొంతమంది స్టాఫ్, మనకు వన్ స్టాప్ సెంటర్ స్టాఫ్, డీసీబీ స్టాఫ్ జిల్లాలో ఉన్న అన్ని మండలాలకి వెళ్ళారు, తాండాస్లోకి వెళ్ళారు. అక్కడ మ్యారేజ్ జరుగుతుందంటే ఫస్ట్ ఎవరో తెలుస్తుంది? అంగన్వాడీ వర్కర్కే తెలుస్తుంది. సో మీరు డెఫినెట్గా మాకు ఫోన్ చేసి చెప్పండి. మీరు చెప్పారని మేము ఎవరికీ చెప్పం. పాత్ర ఎక్కువ మనం మీటింగ్లు పెడితే ఎవరిని పిలుస్తాం? మదర్స్నే పిలుస్తాం. ఇందులో మగవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలా? వాళ్ళ ప్రోత్సాహం ఉంటే తప్ప, వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్ప ఈ విషయాలన్నీ మనం సాధించలేం. కాబట్టి వాళ్ళ యొక్క ఇది కూడా తీసుకోమన్నారు. అలాగే దాంట్లో ఆవాలు, మెంతులు పిల్లలతో ఒక్కొక్క గింజ వేయించామనుకోండి, ఒక 4 రోజులకు మొక్కలు వచ్చేస్తాయి. అది చూస్తే చాలా ఆనందపడిపోతారు పిల్లలు. దానికి మనకి ఎంత ఖర్చు అవుద్ది చెప్పండి? ఏమీ ఖర్చు అవ్వదు. కానీ పిల్లాడికి ఎంత బ్రెయిన్ డెవలప్మెంట్ తెలుసు. అది మీకు కావాలంటే ఏ లైబ్రరీకి వెళ్ళి మ్యాగజైన్స్ అవి ఉంటాయి కొన్ని, సెట్టింగు. దాని గురించి నెక్స్ట్ చెప్తాను. జంక్ ఫుడ్స్ యొక్క వాడకాన్ని తగ్గించమన్నారు. మనం ఇంటి దగ్గరికి ఇంటి డబ్బులకు వస్తాయి. ఆ ప్లాస్టిక్ దాంట్లో పెడతాడు దాన్ని. ఆ ప్లాస్టిక్ దాంట్లో పెట్టాడు అంటే అది ఎన్నాళ్ళు నిల్వ ఉంటుంది? అది నిల్వ ఉండడానికి ఎన్ని కెమికల్స్ అందులో కలుపుతారు? ఇవన్నీ మనకు ఐడియాలో ఉండవు. అలా తీసుకెళ్తారు, ఇచ్చేస్తారు. పిల్లలు కూడా అది